యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చివరికి అన్యాయమే గెలిచినదమ్మా. కన్న తల్లి ప్రేమ ఓడిపోనది. అమ్మా వద్దమ్మా, భూదేవిలో ఉండే మీలో భూకంపం పుట్టాల్సిన టైం వచ్చినది. మీ భర్తని, మీ బిడ్డని, మీ ఆస్తిని అన్నిటినీ మీకు దూరం చేసిన రాక్షసుని కటకటాలకు పంపించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్దామమ్మా. పదండి. అయిపోయిందప్పల్లాయుడు, నాకున్న ఒక్క అవకాశం కూడా పోయింది. నేనిప్పుడు తొందరపడి న్యాయం కోసం పోరాడితే నా భర్త నన్ను అర్థం చేసుకోడు. ఒకవేళ అర్థం చేసుకొని ఆ విజయమ్మని ఎదిరిస్తే ప్రాణాలతో ఉండరు. ఏటమ్మా మీరనేది? ఏటంటున్నారు? పెద్దయి ప్రాణాలు తీసే దమ్ము ఎవరికొన్నది? ఎవరికొన్నదమ్మా? ఉంటుందప్పల్లాయుడు, ఉంటుంది. అన్నిటికీ తెగించిన విజయాంబిక తేనె పూసిన కత్తిలా నా భర్త వెనకే పొచ్చి ఉంది. వెనుపోటు పొడుస్తుంది. ఆస్తి కోసం అది ఏమైనా చేస్తుంది. తోడబుట్టిన తమ్ముడని కూడా చూడదు. అయిపోయింది. నాకు, నా భర్తకు, నాకు, నా బిడ్డకు ఈనాటితో రుణం తీరిపోయింది. కన్ను తల్లినై ఉండి కోట్రాలిగా జీవితాంతం ఒంటరినై బ్రతకాలని నా నుదుటి నా దేవుడు రాశాడు. అంత మాట అనమాకండి అమ్మా, అంత మాట అనమాకండి అమ్మా. వెళ్ళి పెద్దయ్య గారికి చెప్పేద్దామమ్మా, ఆయన ఇనుకుంటారు. ఇంకెక్కడ పెద్దయ్యా? నా భర్త ఇప్పుడు విజయాంబిక చేతిలో కీలు బొమ్మలా మారిపోయాడు. నన్ను నమ్మే స్టేజ్ దాటిపోయాడు. ఈ విషయం ఆయనకి తెలిసిన, బిడ్డకి తెలిసిన వాళ్ళ ప్రాణానికే ప్రమాదం. వాళ్ళిద్దరు క్షేమంగా ఉంటే నాకు అదే చాలు. మీ పెద్దయ్య గట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయం చెప్పనని నాకు మాట ఇవ్వప్పల్లాడు. అమ్మా, వాళ్ళ క్షేమం కోసమే అడుగుతున్నాను. మాట ఇవ్వప్పల్లాడు. అమ్మా, ఆ రోజు ఎలాగే నాతో మాట తీసుకుని నా నోరు కట్టేసినారు. ఈ రోజు మళ్ళీ మాట ఇవ్వమని అడుగుతున్నారు. ఏటమ్మా ఇది? ఇది ఆఖరిసారి. ఇంకెప్పుడు మాట ఇమ్మని అడగను. నా బిడ్డని ప్రతి క్షణం నువ్వు కనిపెట్టుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను. వాళ్ళు క్షేమంగా ఉండాలంటే ఈ నిజం ఎప్పటికీ బయటికి రావడానికి వీలు లేదు. మాటి పప్పల్లాడు, నాకు మాటి పప్పల్లాడు ఇవ్వు. ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం ఈ రోజుకి నన్ను, నా నోటిని కట్టి పాడేసింది.
గత కొన్ని సంవత్సరాల నుంచి మీలో మీరు ఎంత కుమిలిపోతున్నా నిజం ఎక్కడ చెప్పద్దని నా దగ్గర మీరు తీసుకున్న ప్రమాణం నన్నిలా ప్రతిరోజు బాధిస్తానే ఉందమ్మా, బాధిస్తానే ఉంది. మావయ్య అలాగేనమ్మా, వస్తున్నా. ఏట్రా నాయనా, ఎళ్ళిన అమ్మాయి గారు ఇంకా రాలేదు? అమ్మాయి గారు చెప్పకుండా వెళ్ళారంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది. ఎవరికైనా ఏదైనా జరుగుంటుందా? అదిగో అమ్మాయి గారు వచ్చేస్తున్నారు. మావ కోడళ్ళు కలిసి వస్తున్నారేటి? ఏమైంది అమ్మాయి గారు? ఎక్కడికి వెళ్ళారు? ఏమైంది అమ్మాయి గారు? మందారానికి యాక్సిడెంట్ అయిందంటారు అయ్యా. మన అమ్మాయి గారే హాస్పిటల్లో చేర్పించారు. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణానికేం ప్రమాదం లేదన్నారు. దీపక్ మందారం గురించి అడిగింది ఎందుక? సంపాలని చూస్తుండా సచ్చినోడు? అది మీకెలా తెలిసింది అమ్మాయి గారు? ఎలా తెలిస్తే ఏముంది రాజు, ఎవరో తెలిస్తేనే ఆశ్చర్యపోతావు. ఎవరమ్మా పని చేసింది? ఆ దీపక్కే. నా అనుమానమే నిజమైంది. అందుకేనా నాకు ఫోన్ చేసి అడిగిండు దొంగ సచ్చినోడు. ఇదేంటి అపోజిషన్ పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నారు? నమస్కారం. 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 మీరా? ఏంటిలా వచ్చారు? నువ్వెవరో తెలిసే వచ్చాను రాజు. నేనెవరో తెలుసు కూడా ఎలా వచ్చారు? తప్పలేదు రాజు. మనోరాజుని హెల్ప్ అడగడం ఏంటి మావయ్య? నేనున్నాను కదా. నువ్వు జనాల్లోకి వెళ్తే పడేది ఓట్లు కాదు, రాళ్ళు. పోనే. ఈ బస్తీ ఓట్లన్నీ నీ మాట మీదే పడతాయని తెలుసు. నువ్వు సూర్యప్రతాప్ కోసం మాత్రమే పని చేస్తావని కూడా తెలుసు. కానీ ఆయన్ని నమ్ముకుంటే నీకేం మిగిలింది? నీ ఉద్యోగం పోయింది. కన్న కూతురని కూడా చూడకుండా బయటికి పంపించేశాడు. అందుకని ఈసారి నాకు సపోర్ట్ చేసి నా తరపున ప్రచారం చేశావంటే, చేస్తే ఇదిగో నీకు కావలసినంత డబ్బిస్తాను, తీసుకో. రాజు అపోజిషన్తో చేతులు కలిపాడు. ఏమంటావు? ఎంత ఇస్తారు? రాజు, ఒక్క నిమిషం ఆగండి అమ్మాయి గారు. నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు రాజు. ఎంత కావాలో నువ్వే చెప్పు. మా పెద్దయ్య గారి నమ్మకాన్ని మా పెద్దయ్యకి నా మీద విశ్వాసం పెరిగేలా చేయగలను. రాజు, నేను మీలా రంగులు మార్చలేను. చిన్నప్పుడు మాటలు రాగానే మా అమ్మని అమ్మ అని పిలిచాను. వయసు అయిపోయి చనిపోయే ముందు కూడా అమ్మని అమ్మ అనే పిలుస్తాం. అప్పటికి అమ్మ ఉండకపోవచ్చు, కానీ అమ్మ స్థానం అలాగే ఉంటుంది. ఆ ప్రేమ, ఆ గౌరవం, ఆ విలువ అన్నీ అలాగే ఉంటాయి. మా పెద్దయ్య కూడా నా దృష్టిలో అంతే. నేను పోయేదాకా ఆయన మీద గౌరవం పోదు. ఆఖరి క్షణం దాకా మా పెద్దయ్య నా మీద పెట్టుకున్న నమ్మకం పోదు. నన్ను క్షమించండి. నీలాంటి గొప్పోడు నాకు దక్కకుండా పోయిండే.
చూసారా మావయ్య, అపోజిషన్ పార్టీ వాళ్ళతో చేతులు కలిపి ఆ రాజు మనకి వెన్నుపోటు పడవాలని చూస్తున్నాడు. ఇక మనం రాజుతో మాట్లాడు కూడా వేస్టే మావయ్య. అదిగో పెద్ద గారు వస్తున్నారు. దండాలు బాబు. నమస్తే అయ్యగారు. నమస్తే పెద్దయ్య. ఎంత ముట్టింది? నమ్మకాన్ని అంగట్లో పెట్టి విశ్వాసాన్ని బేరం పెట్టి ఎంత లాభం గడించావు రాజు? పెద్దయ్య, ఎంతకి నువ్వు అమ్ముడిపోయావు? మీరు నన్ను అనుమానిస్తున్నారా? నువ్వు నన్ను మోసం చేసినా నా కళ్ళు నన్ను మోసం చేయవురా, నమ్మక ద్రోహి. నాన్న నువ్వాగో. నీ భర్త ఆడే ఆట కళ్ళారా చూస్తూ చెవులారా వింటూ వినోదం చూస్తున్నావు కదా. ఈ లావాదేవీల్లో నీ వాట ఎంత? ఓ, ఇద్దరు కలిసే లాలూచి పడ్డారన్నమాట. అయ్యగారు, అన్నయ్య అని పిలవమని నేను అడిగానమ్మా. చెల్లెమ్మాన నేనే నోరారా పిలిచాను. నీ కొడుకు ఎంత మోసం చేసినా, నా ఇంటి పరువుని నడి బజార్లో వేలం వేసినా, కొడుకు చేసిన తప్పుకు తల్లిని నిందించడం తప్పని నా సంస్కారం ఆపింది. అందుకే ఈ ఇంటి ఇల్లాలిగా నీ చేత్తో వండి వడ్డించిన భోజనాన్ని భగినీ హస్త భోజనంలా ఒక ప్రసాదంలా తిన్నాను. భగినీ హస్త భోజనం అంటే ఒక సోదరి తన అన్న ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని తన చేత్తోనే అన్నదమ్ములకి వండి వడ్డించే భోజనం. ఇప్పుడే కదా నా ఓటమి గురించి ఇక్కడే బేరసారాలయ్యాయి. అయ్యా, తమరు చాలా అపార్థం చేసుకుంటున్నారయ్యా. వద్దప్పనాయుడు, ఇంకేం చెప్పద్దు. నా దగ్గర డ్రైవర్గా ఎంతకాలం ఉంటావని నీకొక ఉపాధి చూపించాను. నా దగ్గర విశ్వాసంతో పనిచేసావన్న కృతజ్ఞతతో నీ కొడుకుని చదివించాను. నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఎదుటి వాళ్ళకి మనం ఏమిస్తే తిరిగి అదే వస్తుందని మా అమ్మ చెప్పింది. నేను మీకు కృతజ్ఞతనిచ్చాను. తిరిగి మీ ఇంటి నుంచి నాకేమొచ్చింది? నా ఇంటి నుంచే మీ ఇంటికి నా కూతురు వచ్చింది. ఇది లోకం తీరు. ఒకసారి నేను చెప్పేది వినండి పెద్దయ్య. విన్నాన్రా, చాలాసార్లు విన్నాను. నువ్వు చెప్పేవన్నీ విన్నాను. నీ గురించి ఎవరైనా ఏదైనా చెప్తే ఆ చెప్పుడు మాటలు మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఎవరో చెప్తేనే నిన్ను అనుమానించడం లేదు. ఎవరో నిన్ను కొంటుంటే ఆ త్రాసులో నువ్వుంటే ఆ తూకానికి ఎన్ని నోట్ల కట్లు నీకొస్తాయో నాకు తెలుసురా. ఈ బస్తీ ఓట్లు పడకపోతే నేను ఓడిపోతానన్న భయం నాకు లేదు. తండ్రి పదవికే రాజీనామా చేసిన వాణ్ణి. ఈ పదవుల మీద నాకేం వ్యామోహం ఉంటుంది? బ్రతకరా. నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకున్న ఆ డబ్బుతోనే సుఖంగా బ్రతుకో. సెలవు. పెద్దయ్య, ఆగండి పెద్దయ్య. నా కన్న తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను పెద్దయ్య, నేను మీ రాజుని, మీ సేవకుణ్ణే, మీ విశ్వాసపాత్రుణ్ణే. తుచ్చమైన డబ్బు కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకునే మనిషిని కాదు పెద్దయ్య. ఇప్పుడు కూడా నన్ను నమ్మరా? నాన్న, ఇదేనా మీరు రాజుని అర్థం చేసుకుంది? రాజు ప్రాణం పోయినా మీకు అన్యాయం చెయ్యడు నాన్న. పెద్దయ్య, బతకడానికి ఆధారం చూపించారు. మనిషి ఎలగ బతకాలో కూడా మీరే నేర్పించారు. కృతజ్ఞత చూపించటంలో మీరు డబ్బు కూడా సాయం చేశారు. కానీ మేము మీ మీద కృతజ్ఞత చూపించడానికి మా ప్రాణాలు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడమయ్యా. అయ్యగారు, మీరన్నారే భగినీహస్త భోజనం అని. మా పేదింటి కూటికి అంత గొప్ప పేరెట్టినారు. అన్నకన్నీ ఏం జరుగుతా ఉంటే సెల్లెలు చూస్తా ఊరుకుంటుందా అయ్యా? మీ గాని ద్రోహం చేసే ఆ మనుషుల నోట్ల కట్లకు నా కొడుకు గాని అమ్ముడుపోయింటే నరికి పారేసేదాన్ని నా కొడుకుని. రాజులాంటి స్వచ్ఛమైన మనిషి మీద ఇంత పెద్ద నింద ఎలా వేయగలిగారు పెద్దయ్యా? ఒక్కసారి ఆలోచించండి పెద్దయ్యా. మీరు రాముడైతే
మా రాజు ఆంజనేయుడు. అలాంటి మా రాజు మీకే అన్యాయం చేస్తాడని మీరెలా అనుకున్నారు పెద్దయ్యా? నువ్వే గెలిచావురా. నా పెద్దరికానికి ఇక్కడ ఒక్క ఓటు కూడా పడలేదు. నీ నిజాయితీకే అన్ని ఓట్లు పడి ఏకగ్రీవంగా నీకో పదవి ఇచ్చారు. నాకు నీ సపోర్ట్ కావాలి. ఈ ఎలక్షన్స్లో నేను గెలవడం ముఖ్యమని అధిష్టానం కోరుకుంటుంది. వీలు చూసుకొని మా ఇంటికి రండి. ఓడిపోయి వెళ్తున్నాను గెలవడానికి. రాజు రూపా కలిసి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టారంటే నా తమ్ముడికి బాగా దగ్గరైపోతారు. ఈ జన్మకి వాళ్ళని విడదీయలేం. అవును మమ్మీ, ఇక మనం జీవితాంతం చక్కభజన చేసుకుంటూ గడపాల్సిందే. గట్లనే జరిగితే నేను ఆడ సన్యాసిగా మారి ఆశ్రమంలో చేరి బతకాల్సి వస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు రేణుకా. నేను చెప్పినట్టు చేశావంటే రాజు రూపలని విడగొట్టడం సులభం అవుతుంది. గట్లాంటి ఐడియా ఏమైనా ఉంటే చెప్పండి, మళ్ళా జల్దీని అమలు చేసేద్దాం. అర్జెంటుగా మీ అన్నయ్యకి వేరే అమ్మాయితో పెళ్లి జరగాలి. అది జరిగిందంటే అసలు గొడవ స్టార్ట్ అవుతుంది. అసలు గొడవ స్టార్ట్ అవడేంది? నాకేం సమజైతలే. ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. వరలక్ష్మికి అన్యాయం జరుగుతుంటే మనసున్న వాళ్ళెవరైనా నోరు విప్పకుండా నిజం చెప్పకుండా కూర్చుంటారా? రాజో రూపో ఎవరో ఒకరు ఓపెన్ అవుతారు, నిజం బయటికి కక్కేస్తారు. అదే కదా మనకు కావాల్సింది. ఎస్ మమ్మీ, అప్పుడు రూపరాజుల పెళ్లి కాలేదన్న విషయం మనకే కాదు ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. సూపర్ ఐడియా మమ్మీ. రేణుక, అప్పుడు రాజు నీవాడవుతాడు, ఆ రూపన్న సొంతం చేసుకుంటాను. ఈ ఐడియా ఏదో బాగుంది మళ్ళా. అయితే ఆలస్యం ఎందుకు రేణుక, మీ అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ చేసేయి. ఏమయ్యో, మీ అమ్మాయి గారు సంతోషానికి పట్ట పగ్గాలు లేవు చూసావా? మీ అబ్బాయి గారు ఆనందానికి మాత్రం అద్దులున్నా ఏటి? పెద్దయ్య గారికి మనందరి మీద కోపం పోయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ తెల్లగడ్డానికి మాత్రం తక్కువ సంతోషంగా ఉందా ఏటి? నీలాగా రంగేసుకుని మసిబూసి మారేడుకాయ చెయ్యనే గొంటకే. రండి రండి అయ్య గారు. వస్తున్నాను పదమ్మా. రండి రండి. అమరేనుక, పంతులు గారు ఎందుకు వచ్చారు? ఎందుకు వస్తారత్త? పంతుళ్ళు పెండ్లి చేయనీకొస్తారు. పెళ్ళా? ఇప్పుడెవరికి పెళ్ళి? నీకు నాకు. నీకు నాకు పెండ్లు అనుకున్నా, ఏమైంది? మనుషులు ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేసిండు. వాగింది చాలు గాని పెళ్ళంటూ నువ్వు ఎవరికే? ఏనాయనా, అన్నకు అమ్మ చెప్పలేదా? ఏందిడికి చెప్పేడుదని మీ అమ్మ అన్నది బేటా. అసలేం జరుగుతుంది రేణుక? పెళ్ళెవరిదో సూటిగా చెప్పొచ్చు కదా. ఇంకెవరికి? మా కరెంట్ నారాయణ మా ఉన్నాడు కదా, ఆయన బిడ్డకి పెళ్ళి. మరి పెళ్లి కొడుకు ఎవరైనా అడగరేంది? ఎవరు? నువ్వేరా అయ్యా. హే, మజాక్ చేస్తున్నావా? అరే, మా జాకులు చేసేది గీ రాజు, గీ అమ్మాయి గారు, మా అత్త మామ గిద్దానాలు. గీళ్ళు మజాక్ చేసేటోళ్ళు. ఇన్ని రోజులు నన్ను కోడల్ని చేసుకుంటానని ఇప్పుడు కొత్త కోడల్ని నెత్తిన పెట్టుకుంటుర్రు. రేణుక, ఇది ఎవరి ఆలోచన? మా అమ్మది, నాది, మా అయ్యది. ఏంటంకల్ ఇదే? అప్పుడు పీటల మీద పెళ్ళి ఆపేశారు, ఇప్పుడు మలేష్కి ఇంకో సంబంధం చూస్తున్నారు. నా చెల్లెలు మలేష్ కోసమే బతుకుతుంది అంకల్. నేను చేసేది ఏం లేదు బేటా, అంతా ఈ మినిస్టర్ కూతురే చేసింది.
మంచిగా లగ్గం జరుగుతా ఉంటే నిన్ను పెండ్లి చేసుకుని వచ్చింది. నువ్వు నా బిడ్డ సంగతి యాదమరిచినావు. ఈ అమ్మాయి గారిని తీసుకొచ్చినావు. నువ్వు చేసిన దానికి నా ఇంట్లో రెండు పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. ఏంది నాయన ఇది? నేను వరలక్ష్మి తప్ప వేరే పిల్లని పెళ్లి చేసుకోను. ఏం చేసుకుంటారో చేసుకోండి. హ, నువ్వు గిట్లా చేసుకోను అంటే అమ్మ నన్ను విషం దాగి చచ్చిపోమని చెప్పింది. ఇంట్లో ఆల్రెడీ తెచ్చిపెట్టిన స్టాక్. నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా? నేను విషం దాగి చచ్చిపోవాలనా? అమ్మ రేణుక, నీకు అన్యాయం జరిగింది కాదనట్లేదు, కానీ సాటి ఆడపిల్ల బతుకు కూడా అన్యాయమైపోవాలా చెప్పు? అమ్మా, నువ్వు ప్రేమించినోడు నీకు దూరం అయిపోతే నీకెంత బాధగా ఉంటుందో, నా బిడ్డ ప్రేమించినోడు దూరం అయితే కూడా అంతే బాధగా ఉంటుంది.